బ్యాక్ టు న్యూస్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్గొండ జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. ఇవాళ నల్గొండ రూరల్ మండలంలోని వెలుగుపల్లి వెళ్తారు అమిత్ షా. అక్కడ పండిత్ దీన్ దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి కనగల్ మండలం చిన్నమాదరం వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పరిశీలిస్తారు. అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దదేవులపల్లిలో బూత్ లెవెల్ మీటింగ్ లో పాల్గొని దళితవాడలో సహపంక్తి భోజనం చేస్తారు. సాయంత్రం నల్గొండలో బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొంటారు షా. అనంతపురం జిల్లాలో గవర్నర్ నరసింహన్ పర్యటన ఇవాళ కూడా కొనసాగనుంది. గార్లదిన్న మండలం ముకుందాపురంలో పంట కుంటలు, పంట సంజీవని పనులను ఆయన పరిశీలించనున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఆయన నిన్న కలెక్టరేట్తో జిల్లాలో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలన్నారు. అంతకుముందు పోలీసు ఏర్పాటు చేసిన ఈ సర్వేలైన్స్ పనితీరుపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. లాక్ మానిటరింగ్ సిస్టమ్ పనితీరు బాగా ఉందని పోలీసుకు కితాబిచ్చారు. గతంలో ఏఎస్పీగా శిక్షణ పొందుతున్న స్మృతులను గవర్నర్ గుర్తు చేసుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ తో పాటు తాలూకా పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సొంత రాష్ట్రంలో గుజరాత్లోని గాంధీనగర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంక్ బృందం వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. నిన్న గుజరాత్ చేరుకున్న మోదీ బౌచా ప్రాజెక్టులో పంపింగ్ స్టేషన్ ప్రారంభించారు. తర్వాత నర్మదా వాటర్ను దిగువకు రిలీజ్ చేశారు. కాండ్లా ఓడరేవులో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. భారత అభివృద్ధికి పోర్టులు ఎంతగానో దోహదపడతాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో కాండ్లా రేవు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అమరావతి డిజైన్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. నిన్న నార్మన్ పోస్టర్ బృందంతో భేటీ అయిన సీఎం చంద్రబాబు డిజైన్లపై ఏకాభిప్రాయానికి వచ్చారు. మరో 2 వారాల్లో ఫైనల్ డిజైన్లను నార్మన్ పోస్టర్ ప్రతినిధులు ప్రభుత్వానికి అందించనున్నారు. అసెంబ్లీ శాసన మండలికి మధ్యలో సెంట్రల్ హాల్ ఉండేలా డిజైన్ రూపొందించారు. అలాగే అమరావతికి 2 వైపులా అతిపెద్ద పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఓవైపు అడ్మిన్ బిల్డింగులు, మరోవైపు కన్వెన్షన్ సెంటర్, కల్చరల్ బిల్డింగులు ఉంటుంది. 900 ఎకరాల్లో పరిపాలనా భవనం, 450 ఎకరాల్లో జస్టిస్ సిటీ ఉంటుందన్నారు మంత్రి నారాయణ. 100 అడుగుల ఎత్తుతో అసెంబ్లీని నిర్మిస్తామని చెప్పారు. చిన్న మార్పులు మినహా మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయిందని చెప్పారు. హైకోర్టు భవనంపై న్యాయమూర్తుల సూచనలకు అనుగుణంగా నిర్మాణం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాజెక్టు స్పిల్వే పనులను పరిశీలించిన సీఎం మండు వేసవిలోనూ ఇంజనీరింగ్ సిబ్బంది కష్టపడుతున్నారని ప్రశంసించారు. పనులు ఏ మేరకు జరిగాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, పునరావాస ప్యాకేజీ వంటి అంశాలపై జలవనరుల శాఖ, రెవెన్యూ, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఇప్పటివరకు 16 సార్లు పోలవరం ప్రాజెక్టులో పర్యటించారని, 20 సార్లు వర్చువల్ సమీక్ష చేశారని గుర్తు చేశారు. పోలవరం పనులు, నిర్వాసితుల కోసం కేంద్రం నుంచి 9,500 కోట్ల నిధులు రావాల్సి ఉందని చెప్పారు చంద్రబాబు. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న భేటీలో పార్టీ సభ్యత్వాలు, పార్టీ కమిటీలపై సమగ్ర చర్చ, సమాలోచన చేయనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్ 2 నుంచి 4 వరకు 3 రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపైన చర్చించనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పక హాజరు కావాలని శ్రేణుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈసారి తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు సీఎం కేసీఆర్. 2024 వరకు రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ పెరిగిన కొద్దీ వ్యవసాయ రంగానికి పెట్టుబడులు ఎక్కువ చేస్తామన్నారు. రైతులకు సాగునీరందించేందుకు అవసరమైతే రాబోయే రోజుల్లో 15,000 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కేసీఆర్. కాళేశ్వరంపై సమీక్ష జరిపిన కేసీఆర్ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. 2018 డిసెంబర్ నాటికి బ్యారేజీ పనులు పూర్తి కావాలన్నారు. రిజర్వాయర్లు కట్టడానికి ముందే కాల్వల నిర్మాణం పూర్తి చేసి మల్లన్న సాగర్, గంధమల్ల, బస్వాపూర్, కొండపోచమ్మ పరిధిలోని చెరువులను నింపాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ బకాయిలు ఈ నెలలోనే విడుదల కానున్నాయి. బకాయిల రిలీజ్ కు సీఎం కేసీఆర్ అంగీకరించారు. నగదు రూపంలో 2 విడతలుగా అరియర్స్ ఇవ్వనున్నారు. ఈ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 1-2 రోజుల్లో జీవో విడుదల కానుంది. 9 నెలల బకాయిలు 3,000 కోట్ల రూపాయలుండగా సీఎం తీసుకున్న నిర్ణయంతో 3 లక్షల మంది ఉద్యోగులు, 2.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు కలిసి రావాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. అమెరికాలో తన పర్యటన ప్రారంభించిన మంత్రి కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో తెలంగాణ ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను ఈ సమావేశంలో ఎన్ఆర్ఐలకు వివరించారు కేటీఆర్. అనంతరం జరిగిన ముఖాముఖిలో ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నాయని, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు
సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు కేటీఆర్. రేపు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తెలంగాణ టీడీపీ మహానాడు జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక ఏపీలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడును విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. అంతకుముందే తెలంగాణలో ప్రత్యేకంగా మహానాడు నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీపీ రేపటి కార్యక్రమం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల వారీగా మినీ మహానాడులను టీటీడీపీ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నెల 28న తెలుగుదేశం కార్యకర్తలకు నిజమైన పండగ రోజన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. విశాఖలో జరగనున్న మహానాడు వేదికకు సంబంధించి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రానికి పనులన్నీ పూర్తవుతాయన్నారు. మహానాడు కార్యక్రమానికి సుమారు 35,000 మందికి ఆహ్వానాలు పంపామన్నారు ఆయన. ఫుడ్ కమిటీ చైర్మన్ గా తాను వ్యవహరించనున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ పెట్టని విధంగా భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎండ వేడిమి నుండి ఉపాధి హామీ కూలీలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి. కూలీ పనులు జరుగుతున్న ప్రదేశంలో టెంట్లు, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులు, ఖాళీల భర్తీ వంటి అంశాలపై చర్చించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతుకుంట మండలంలోని బోగంపాడు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాలను, పంట పొలాలను పరిశీలించారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ప్రమాదంలో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వ నష్టపరిహారం అందిస్తామన్నారు ఈటెల. వడ్లను ఐకేపీ సెంటర్లోకి ప్రవేశపెడతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ. హైదరాబాద్ నాంపల్లి మలకుంటలో గత నెలలో అగ్నికి ఆహుతై 32 గుడిసెల నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను ఆయన అందజేశారు. గత ప్రభుత్వాలు బస్తీవాసులను విస్మరించాయని, కానీ తమ ప్రభుత్వం దశల వారీగా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు రావాల్సిన ఎయిర్పోర్ట్ తరలిపోయిందనే వైసీపీ ఆరోపణలను ఖండించారు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవీందర్. దామవరం ప్రాంతంలోనే ఎయిర్పోర్ట్ నిర్మించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. భూసేకరణలో కొంతమేర జాప్యం జరుగుతోందని, కానీ వైసీపీ నేతలు నిస్సిగ్గుగా ఎయిర్పోర్ట్ తరలిపోయిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి గతం తెలియకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకు ఎయిర్పోర్ట్ వచ్చి తీరుతుందన్నారు ఆయన. జూన్ 1న సంగారెడ్డిలో జరిగే రాహుల్ గాంధీ సభకు జన సమీకరణపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. రాహుల్ గాంధీ స్థాయికి తగ్గట్టుగా జన సమీకరణ జరపాలన్న ఉత్తమ్ పార్టీ నేతలంతా అందులో ఇన్వాల్వ్ కావాలని సూచించారు. జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ప్రతి నియోజకవర్గానికి వెళ్లాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పిన ఉత్తమ్ ఆయా నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగు, తాగునీటిపై ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టలేదన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. పెండింగ్ లో ఉన్న సింగూరు కుడికాలువ పనులను వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు ఆయన. జహీరాబాద్ నియోజకవర్గంలోని నారింజవాగు, నందివాగు ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. టీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినాన్ని ఘనంగా జరుపుతామన్నారు కోదండరాం. మరోవైపు ఉద్యమకారులకు ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. న్యూస్ చెరుకులపాడు నారాయణ రెడ్డి గన్మెన్ ను ప్రభుత్వం విత్డ్రా చేయలేదన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. పర్సనల్ గన్ లైసెన్స్ మార్చి 31 నాటికి ముగిసిందని చెప్పారు. రెన్యువల్ ప్రాసెస్ లో ఉండగానే ఆయన హత్య జరిగిందన్నారు డీజీపీ. మరోవైపు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో మహానాడు నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. మహానాడుకు వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకే ప్రోటోకాల్తో పాటు అదనపు భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేవాదళ పోలీసులు, మఫ్టీలో బలగాలు, ఎక్కడికక్కడ యాక్షన్ టీంలు పనిచేస్తాయన్నారు. నల్గొండ జిల్లా మోతే మండల ప్రజా పరిషత్ సమావేశం రసాబాసిగా మారింది. కోరం లేక సభ వాయిదా వేయడంతో కొందరు సభ్యులు ఆందోళనకు దిగారు. సమావేశం జరగకుండా ఎంపీపీ కుట్ర చేసిందని నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి ధర్నా నిర్వహించారు. 15 మందికి గాను 13 మంది ఎంపీటీసీలు 15 నిమిషాల పాటు ఆలస్యంగా వచ్చారు. దీంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సమావేశం వాయిదా పడిన కొద్దిసేపటికే కార్యాలయానికి చేరుకున్న ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయ సిబ్బందిని బయటకు వెళ్లగొట్టి కార్యాలయానికి తాళం వేశారు. ఆ తర్వాత కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. దీంతో ఆగ్రహం చెందిన ఎంపీపీ ఓ దశలో రాఘవపురం ఎంపీటీసీ మధుపై దాడి చేసినంత పనిచేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో జీవో నంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఒక రోజు పాటు
విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఏపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని వారు ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం 279తో పాటు అనుబంధంగా విడుదల చేసిన 169, 160 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సమర శంఖారావం నిర్వహించనుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే ఈ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్, సీడీలను ఆవిష్కరించారు. తమ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. చట్టసభల్లోనూ 50% రిజర్వేషన్లు కల్పించడానికి సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. కృష్ణా జిల్లా నిడమానూరులో ఏర్పాటు చేసిన మెట్రో అవగాహన సదస్సులో సబ్ కలెక్టర్తో వాదనకు దిగారు రైతులు. గ్రామంలో మెట్రో రైల్ ప్రాజెక్టు భూసేకరణపై అవగాహన కల్పించేందుకు రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఊరి మధ్యలో మెట్రో ప్రాజెక్టు ఎలా కడతారని ప్రశ్నించారు రైతులు. 3 తరాల నుండి ఆ భూములపై ఆధారపడి బతుకుతున్నామని, చదరపు గజానికి 23,000 నష్టపరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని స్పష్టం చేశారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. సమస్యలను పూర్తిగా వినకుండానే అధికారులు వెనుదిరగడంతో వారిని వెంబడించారు రైతులు. రైతుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు పోలీసులు. సూర్యాపేట పురపాలక సంఘం కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ షాహీన్ బేగం తన సొంత ఖర్చుతో ట్యాంకర్తో మొక్కలకు నీరు పోసేందుకు వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆటోలో ఒక ప్లాస్టిక్ ట్యాంకర్ను ఏర్పాటు చేసి వార్డులో ప్రతి మొక్కకు నీరు పోసే ఏర్పాట్లు చేశారు. మొక్కలను సంరక్షించే ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. అయితే ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో కనీసం 1000 మొక్కలను కూడా బతికించలేకపోయారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఆడుకునే బంతి పిల్లాడి ప్రాణం తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటన స్థానికుల్ని కలచివేసింది. కొత్తగూడెంలో సింగరేణి ప్రాంతం రుద్రంపూర్లో 14 నెలల బాలుడు అక్షిత్ రబ్బరు బంతితో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ బాల్ మింగడంతో బాలుడు ఒకసారిగా కుప్పకూలాడు. ఏం జరుగుతుందో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. తేరుకుని ఆసుపత్రికి తరలించేలోగానే అక్షిత్ మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. శ్రీకాకుళం జిల్లా సంతకవిట్టి మండలం సిరిపురంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నేలబావిలో పడిన 2 పిల్లలను రక్షించబోయి తల్లి కూడా మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిరిపురంకు చెందిన పొగిరి అప్పలనాయుడుకు భార్య రోహిణి, కుమార్తె శ్రీవల్లిక, కుమారుడు కార్తీక్ ఉన్నారు. పొలం పనుల కోసం రోహిణి తన 2 పిల్లలతో కలిసి సాయంత్రం తోటకు వెళ్లింది. రోహిణి పనిలో ఉండగా పిల్లలు శ్రీవల్లిక, కార్తీకులు 2 మామిడి చెట్టు కింద ఆడుకుంటున్నారు. మామిడికాయలు ఏరుకుంటున్న ఆ 2 పిల్లలు ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న నేలబావిలో పడిపోయారు. దీన్ని దూరం నుండి గమనించిన రోహిణి పిల్లలను కాపాడాలనే ఆతృతతో బావిలో దూకింది. పిల్లలను కాపాడే ప్రయత్నంలో నీట మునిగి ఆమె కూడా మృతి చెందింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వారంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఓవైపు తమిళనాడులో అన్నాడీఎంకే 2 వర్గాలతో కూటమి ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపుతోంది. అలాగే రజనీకాంత్ ను మరోపక్క తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో చకచకా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తలైవర్ ఢిల్లీ పర్యటన అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది. కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అంటరానితనం పాటిస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. మాండ్య జిల్లాకు చెందిన డి వెంకటేష్ అనే వ్యక్తి ఆ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కరువు యాత్రలు చేస్తూ దళితుల ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నారని చెప్పుకుంటున్న యడ్యూరప్ప అక్కడకు హోటల్ నుంచి ఆహారం తెప్పించుకుని తింటున్నారని ఆరోపించారు. ఈ నెల 18న తుమ్కూరు జిల్లాలోని ఓ దళిత బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి అక్కడకు హోటల్ నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. దీనిపై వెంకటేష్ ఎస్పీకి ఫిర్యాదు చేయగా బీజేపీ ఖండించింది. యడ్యూరప్ప వెళ్లేటప్పటికీ ఆ ఇంట్లో వండిన ఆహారం అయిపోయినందునే హోటల్ నుంచి తెప్పించారని వివరణ ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరో పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కేజ్రీవాల్ పై 10 కోట్ల రూపాయల దావా వేశారు. కేజ్రీవాల్ మరో 5 ఆప్ నేతలపై వేసిన పరువు నష్టం కేసు విచారణ సాగుతుండగా కేజ్రీవాల్ తరపు సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జైట్లీ పిటిషన్లో పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ పై వివాదాస్పద ట్వీట్ చేశారు. కశ్మీర్లో రాళ్లు విసిరే వాళ్లను కాకుండా అరుంధతి రాయ్ను ఆర్మీ జీప్ కు కట్టేయాలని ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. కశ్మీర్లో సైన్యం యువకుణ్ణి
మానవ కవచంగా వాడుకోవడాన్ని రాయ్ తప్పుపట్టడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేత రచయిత్రి మహిళా జర్నలిస్ట్ అయిన రాయ్ పై పరేష్ రావల్ చేసిన ట్వీట్ పై మహిళా సంఘాలు సాహితీవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హ్యూమినోలింబస్ మేఘాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు కోస్తాంధ్రపై ఆవరించిన ద్రోణి కారణంగా కోస్తా రాయలసీమల్లో జిల్లాలోని కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు దిగివచ్చాయి. అయితే మరికొన్ని చోట్ల మాత్రం ఉష్ణగాలుల ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాయలసీమ కోస్తాలోని కొన్ని చోట్ల మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీసీసీఐ పాలకుల కమిటీకి కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో క్రికెటర్ శ్రీశాంత్ పై కొనసాగుతున్న జీవితకాల నిషేధంపై బీసీసీఐ వైఖరి ఏమిటో తెలపాలని కోర్టు కోరింది. జస్టిస్ పివి సురేష్ కుమార్ ధర్మాసనం చేపట్టిన ఈ కేసు తదుపరి విచారణ జూన్ 19న జరగనుంది.